ఒకవైపు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంకోవైపు చూసుకుంటే అటు అమరావతిలో ఉన్న రైతుల ఆశల్లో మళ్ళీ ఆశలు చిగురిస్తున్నాయి. అయితే అమరావతికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, రాజధాని అమరావతిలో ఎలాంటి సందడి నెలకొంది? ఇక రాజధానిగా అమరావతి కన్ఫర్మ్ అవుతున్న నేపథ్యంలో అక్కడున్న రైతుల కొత్త ప్రభుత్వంపై ఎలాంటి ఆశలు పెట్టుకున్నారు? రైట్ రత్న, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధానిగా తిరిగి కొనసాగిస్తూ కూడా కొత్త ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించక ముందే ఆ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టింది. గత 4 రోజులుగా అమరావతి రాజధాని ప్రాంతం ఏదైతే 2014 నవంబర్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కేటాయిస్తూ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. తుళ్ళూరు, తాడేపల్లి, మంగళగిరి 3 మండలాల పరిధిలో 29 గ్రామాలని రాజధాని పరిధిగా చేస్తూ కూడా అప్పటి కేబినెట్ ఉత్తర్వులు చేసింది. దీంట్లో దాదాపుగా 33,000 ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత రాజధాని పనులు శరవేగంగా కొనసాగినాయి. తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక హైకోర్టు, తాత్కాలిక అసెంబ్లీ, అలాగే ఉద్యోగులకి భవనాలు, ఐఏఎస్ ఐపీఎస్లకి, ఎన్జిఓలకి, పలువురు జడ్జిలకి, మంత్రులకు కూడా క్వార్టర్స్ దాదాపుగా 90% పైగా పూర్తయిన పరిస్థితి కనిపించింది. అలాగే అమరావతి ప్రాంతాలను అనుసంధానం చేస్తూ ఇటు విజయవాడకి, ఇటు గుంటూరుకి, అలాగే గన్నవరం ఎయిర్పోర్ట్కి అన్ని రహదారులకి అంటే జాతీయ రహదారులకు కనెక్టింగ్ చేస్తూ అమరావతిలో ఉన్న అన్ని గ్రామాలకి సీడ్ యాక్సిస్ రేట్స్ అంటే అమరావతి రాజధాని ప్రాంతంలో 6 రైళ్ల రహదారికి అప్పుడే శ్రీకారం చుట్టడం పరిస్థితి కనిపించింది. దాంతోపాటుగా కేంద్రం నిర్మాణం చేస్తున్న బైపాస్ హైవేకి సంబంధించి అన్ని గ్రామాలను ఇటు ఏదైతే విశాఖపట్నం నుంచి కూడా ఇటు చిత్తూరు తడా వరకు ఇటు సంబంధించి చూసుకుంటే ఇటు విశాఖపట్నం వైపు చుట్టూ అన్నీ కూడా అమరావతిని టచ్ అయ్యే విధంగా కూడా గతంలో ప్రణాళికలు చేశారు. వాటన్నిటికి కూడా తిరిగి పనులు ప్రారంభమవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇక రాజధాని 29 గ్రామాలకు సంబంధించి కూడా దాదాపుగా 1600 రోజులు పైగా కూడా అమరావతి రైతులు 3 రాజధానులకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. చంద్రబాబు గెలిచిన మరుసటి రోజే ఉద్యమాలన్నీ ఎత్తివేసి తమ ప్రభుత్వం వచ్చింది, ఖచ్చితంగా రాజధాని నిర్మాణం జరిగి తీరుతుందని చెప్పి రైతులు ఆశాభావం, ఆనందం వ్యక్తం చేసి స్వీట్లు కూడా పంచుకున్న పరిస్థితి కనిపించింది. దానికి అనుగుణంగానే చంద్రబాబు గెలిచిన 24 గంటల్లోపే రాజధాని పనులకి శ్రీకారం చుట్టం. సాక్షాత్తు ఏపీ నూతన సీఎస్ నీరబ్ కుమార్ అమరావతి ప్రాంతంలో నిన్న రాజధాని ప్రాంతంలో ఏదైతే 2015లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసిన ఉద్దండరాయపాలెం గ్రామాన్ని స్వయంగా సీఎస్ పరిశీలించి అక్కడున్న కంప చెట్లని పూర్తి స్థాయిలో తొలగించి పనులకి శ్రీకారం చుట్టాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. మరొక వైపు ఏదైతే రాజధానికి సంబంధించి ఎంపీ నందిగాం సురేష్ అంటే గత ఎంపీ నందిగాం సురేష్ నేతృత్వంలో రాజధానిలో పలు తవ్వకాలు అంటే రోడ్లను తవ్వి మట్టి తీసుకెళ్లటం, అలాగే కంకర మిగిలిన సామాగ్రి దోచుకెళ్లడం, దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నివేదికను తయారు చేసి ఇవ్వాలని చెప్పి సీఎస్ కూడా ఆదేశాలు జారీ చేసినట్లు కూడా తెలుస్తూ ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే అమరావతి తిరిగి ఏర్పడటంతో ఇటు రియల్ ఎస్టేట్కి సంబంధించి కానీ, రాజధాని రైతులకు సంబంధించి కానీ, గుంటూరు, కృష్ణా, ప్రకాశం, తూర్పు, పశ్చిమ గోదావరి ఈ 5 జిల్లాల వాసులకు కూడా తమ ప్రాంతంలో రాజధాని తిరిగి ఏర్పడుతుందనే ఆనందం, సంతోషం అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అందరికంటే ఎక్కువగా 1600 రోజుల పాటు పోరాటం చేసిన అమరావతి రాజధాని రైతులకు మాత్రం చెప్పలేని ఆనందం అయితే కలుగుతూ ఉంది. ఖచ్చితంగా ఈ డిసెంబర్ నాటికి కూడా రాజధానికి సంబంధించి ఏదైతే ప్రస్తుతం సచివాలయం ముందు 6 బ్లాకులను కూడా గతంలో చంద్రబాబు తాత్కాలికం చెప్పారు, దాన్నే పర్మనెంట్ చేసే ఆలోచనలో ఉన్నారు. తాత్కాలిక హైకోర్టును బెంచ్ చేసి కొత్త హైకోర్టు నిర్మాణం చేపట్టాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు రాజధాని ప్రాంతంలో ఏదైతే నిర్మాణమైన దాదాపుగా 80% పైగా పూర్తయిన భవంతులు ఐఏఎస్ ఐపీఎస్లకి, ఎన్జిఓలకి, న్యాయమూర్తులకి, ఎమ్మెల్యే క్వార్టర్స్, మంత్రుల క్వార్టర్స్ సంబంధించి కూడా డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేసి వారందరికీ కూడా అందజేయాలని చెప్పి కూడా టీడీపీ ప్రభుత్వం భావిస్తూ ఉంది. ప్రమాణ స్వీకారం 12వ తేదీ చేసిన తర్వాత 13 కానీ 14 కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా రాజధాని ప్రాంతంలో పర్యటన చేసి అక్కడే సమీక్షా సమావేశాలు నిర్వహించి రాజధానిపై మరొకసారి బహుత్తరమైన ప్రణాళికకు శ్రీకారం చుట్టే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రత్న. రైట్, థాంక్యూ శివ.